మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మంగళగిరి నియోజకవర్గంలోని ఎర్రబాలెం గ్రామం ఎంతో ప్రసిద్ధి అని చెప్పవచ్చు. ప్రసిద్ధి అంటే అమరావతికి కూతవేటు దూరంలోనే ఉంటుంది. దాదాపుగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి పంట భూముల్ని సాగు చేస్తూ ఉంటారు. అందులోనూ ఇక్కడ ఎక్కువ శాతం పంట భూములు పండిస్తూనే రైతులు జీవనాధారం సాగిస్తుంటారు. సో ఇదంతా కామనే. దీంట్లో ప్రసిద్ధి ఏంటి అని అడుగుతారా? అయితే ప్రసిద్ధి అన్నామంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండి తీరాలి కదా. ఆ ప్రసిద్ధి ఏంటంటే ఎర్రబాలెం గ్రామం బేర విత్తనాలకి బేర సాగుకి ప్రసిద్ధి. ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎవ్వరు కూడా బేర పంట వేసి వాటిని పచ్చిగా అమ్మరు, వాటిని విత్తనాల రూపంలో విక్రయిస్తుంటారు. అసలు విత్తనాలు ఎలా తయారు చేస్తారు, ఎందుకు పచ్చి బీరకాయలు అమ్మకుండా విత్తనాలు ఎందుకు అమ్ముతారు అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి. బాబాయ్ నమస్తే. నమస్తే. నీ పేరు? మోహన్ రావు. మోహన్ రావు. ఏంటి మీ గ్రామం బేర విత్తనాలకి ఫేమస్ అంటారు, ఎందుకు? పూర్వం నుంచి కూడా మా గ్రామం అంతా బేరు విత్తనాలు కానీ మొక్కజొన్నలు కానీ ఇవన్నీ బాగానే పండిస్తూ ఉంటారు. అదే అలవాటు పోయి ఇక్కడ నుంచి మా ఊళ్ళ ఊళ్ళు రైతులు వచ్చి ఎత్తుకెళ్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాలకు వెళ్తూ ఉంటాయి, మండలాలకు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఈ విత్తనం అన్ని ఊళ్ళల్లో కూడా అన్ని గ్రామాల్లో సెట్ అవుతూ ఉంటుంది. అంటే వేరే ఎవరు తయారు చేయడానికి కుదరదా విత్తనాలు? ఇట్లాగా వేరే విత్తనాలు అయితే అక్కడ మొలక తక్కువ, పంట తక్కువ. ఇక్కడ ఎర్రబాలెం గ్రామంలో నుంచి అయితే బాగా పండుతి బాగా మొలక వస్తుంది. రైతు కూడా మంచి లాభాలు వస్తూ ఉంటాయి. ఓకే. అందుకే ఇక్కడ పచ్చి సరికి పెద్దగా అమ్మరు, ఎండు బేరు విత్తనాలే ఎక్కువగా అమ్ముతా ఉంటారు. అంటే బేర తోట వేసిన వాళ్ళందరూ కూడా దాన్ని అమ్మరు. దాన్ని చాలా పచ్చి సరుకు పెద్దగా అమ్మరు, ఎండి బేరు విత్తనాలే తీసుకుని వాటి మీద అమ్ముతూ ఉంటారు. అంటే ఎలా ఉంటుంది అంటే సుమారు? అంటే నాకు తెలియదు దీని గురించి. అంటే రేట్లు ఎలా ఉంటాయి? రేట్లు వచ్చి మానకి వచ్చి 2000 దాకా ఉంటుంది. 2000 లూజ్ విత్తనాలు అయితేనే ఒక 1800 1700. ఎవరు కావాల్సినవి వాళ్ళు ఇష్టమైన ఎత్తుకెళ్తా ఉంటారు. నమ్మకమైన రైతులు ఉంటారు, విజిటింగ్ కార్డులు ఇస్తూ ఉంటారు. వాటితో పాటు వచ్చి వాళ్ళు మన గ్రామాలకు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అంటే మిగతా చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా ఎర్రబాలెం కాకుండా ఇంకెక్కడైనా వేస్తూ ఉంటారు ఇట్లాగా? ఇంకా తక్కువ వేసినా మనకి నాణ్యత కాదు, మనకు రాదు పెద్దగా. ఎందుకని నాణ్యత రావడం కారణం? భూమి తేడా. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న భూమికి సారం ఎక్కువ ఉండడంతో కృష్ణానది కూడా పక్కనే ఉంటుంది. కాబట్టి భూమి ఇక్కడ వేరే విత్తనాలకు మంచి సారవంతమైంది. సో అందువల్ల ఇక్కడ మేము వేసుకోవాలన్నా మేమే వేసుకుంటాం. మేము అసలు బయటకు వెళ్ళి కొనుక్కురాం. మీ వల్ల మీరే తీసుకుంటారు తప్ప బయట వాళ్ళు తీసుకుంటారు. మావి మాత్రమే ఇతర రాష్ట్రాలకు కానీ ఇతర పరిసర ప్రాంతాల మొత్తానికి వెళ్తా ఉంటాం. ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నావు నువ్వు వ్యాపారం? వ్యాపారం ఏముందని మేము రైతుగా ఇక్కడ పండిస్తూనే ఉంటాం. 30 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉంటాం. 30 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నారు మీ తాతల కాలం నుంచి? ఓకే. అంటే ఇప్పుడు వరకు ఎక్కువగా ఎంత మోతాదులో అమ్ముంటారు సుమారు? ఊరికి ఎవరైనా ఒక పెద్ద రైతు ఎంతవరకు అమ్ముంటారు అంటున్నా విత్తనాలు? 100 మానికలు అమ్మొచ్చు, 200 మానికలు అమ్మొచ్చు. ఎంతవరకు తీసుకెళ్తారు? 100 మానికలు 200 మానికలు తీసుకెళ్తారా? 4 మానికలు అనేవాళ్ళు, 3 మానికలు అనేవాళ్ళు, 2 మానికలు అనేవాళ్ళు, ఒకవాళ్ళు 10 మానికలు అలా వెళ్తా ఉంటారు. విత్తనాలు నిల్వ ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అట్లా ఉంటాయి. ఏ సంవత్సరం ఆ సంవత్సరం బాగా దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం విత్తనాలు వచ్చే సంవత్సరం అమ్మితే దిగుబడి తగ్గిద్ది. కొనుక్కునే వాళ్ళకి అదే తగ్గిద్ది. మీరు ఆ మోసాలు చేయరు కాబట్టి మీ ఊరు అంత ప్రసిద్ధి. మీ ఊరికి వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన విత్తనం మళ్ళీ 4-3 నెలల్లో మనం వేసుకుంటాం. అదే మళ్ళీ సంవత్సరం దాటింది అనుకో కొంచెం దిగుబడి తగ్గిద్దని మాకు అదేలే అనుమానంగానే ఉంటుంది మీకు. అందుకని వెంటనే ఇచ్చేసాను చేస్తారు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం ఎర్రబాలెం గ్రామంలో అయితే ఉన్నాము. ఆ ఎర్రబాలెం గ్రామంలో దాదాపుగా 10 ఇళ్లలో 7 ఇళ్లకి ఇలా బీరకాయలు గుమ్మ ముందు వేలాడదీస్తున్నారు. సో ఎందుకు ఇలా గుమ్మ ముందు బీరకాయలు వేలాడదీస్తున్నారు అనే విషయం కనుక్కుందాం. సో ప్రస్తుతం అయితే మనం ఒక ఇంటికి వెళ్తున్నాము, వాడిని అడిగి కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మా పేరు పలగని సుబ్బారావు గారు. అది ఏంటి, ఎందుకు గుమ్మ ముందు అట్లా బీరకాయలు వేలాడదీశారు? అంటే బీరత్తనాలకి ఎర్రబాలెం ఫేమస్ అండి. ఓకే. తెలియని వాళ్ళు కాయలు చూసి వస్తారని. ఓకే. ఇంట్లో ఉన్నాయా లేవని మళ్ళీ వచ్చి అడగాలంటే ఇబ్బంది కాబట్టి వాటిని చూసి ఆటోమేటిక్గా లోపలికి వచ్చి విత్తనాలు కొనుక్కుని వెళ్తారా అండి? అవునండి. ఓకే. ఎక్కడ పెడతారు విత్తనాలని? ఇంట్లోనా? ఒకసారి చూడొచ్చు రండి. వావ్, మొత్తం ఇల్లంతా బీరకాయలతో నింపేశారు. అంటే ఇది బీర ఇల్లు అనాలా లేకపోతే ఏమన్నా నాకు అర్థం కావట్లేదు. చూస్తే పైన కూడా మొత్తం వేలాడ తీస్తారు కదా దండలు. అంటే
విత్తనాలకు వచ్చినప్పుడు దాంట్లో కోసి వాళ్ళ ముందే వేస్తారు, అంటే ముందే విత్తనాలు తీసి పెట్టరు. అంటే కొన్ని ఉంటాయిలే తొందరగా వెళ్ళే వాళ్ళకి అయ్యి అతి కొట్టించుకొని వెళ్ళే వాళ్ళకి కొట్టిచ్చేస్తారు. సో అప్పటికప్పటికే ఫ్రెష్ గా కాయలోంచి తీసి వలిసి ఇచ్చేస్తారు. అంటే నాకు అంటే మీరు బీరకాయలు పచ్చిగా అమ్మరు అయితే ఇంకా ఎక్కడ కూడా? ఎర్రబాలెం బేరత్నాలు ఫేమస్ అండి. ఎక్కడెక్కడి నుంచి అయినా ఎర్రబాలెం రావాల్సిందే బేరత్నాలు వీటి కోసం. అవును. ఓకే, ఈ ఊరి అయితేనే కాస్తాయి. ఓకే, సెట్ ఒక సెట్ తీద్దామా? తీద్దాం. ఓకే, ఓకే. సో ఎర్రబాలెం గ్రామం బేరత్నాలకి ఫేమస్ కాబట్టి సో ఇట్లా ఒక దండ రూపంలో చేసి వీటిని మీరు వచ్చిన రైతులకి చూపించి వాళ్ళ ముందు తీసి ఇచ్చేస్తూ ఉంటారు. ఒకవేళ అర్జెంట్గా వెళ్ళాలన్న వాళ్ళ కోసం మీరు ముందే రెడీ చేసి పెట్టిన విత్తనాలు రెడీ చేసి తీసుకెళ్తూ ఉంటారు. సో అంటే ఎప్పటి నుంచి ఇట్లా జరుగుతుంది మీకు వేరే విత్తనాలు? ఇప్పుడు మేము పుట్టక ముందు నుంచే మామూలుగా 40 సంవత్సరాలు అంత ముందు నుంచే ఉంది బేరత్నాలు. అప్పటి నుంచే ఫేమస్ అనమాట. ఓకే. సో అంటే వీటిని వలవడానికి ఎంతసేపు పట్టింది మీకు మరి? మానికి వచ్చేసి ఒక 20 మినిట్స్ పడుతుంది. అంటే ఈ కోసిన తర్వాత కొద్దిగా చెరగాలి. అవును. మళ్ళీ వాటిల్లో గ్రేడింగ్ చేయాలి. అవును. ఓకే, గింజలు ఉంటాయి, తెప్ప గింజలు. ఓకే, గ్రేడింగ్ చేసి శుభ్రంగా వాళ్ళకి అప్ చెప్తారు క్వాలిటీవి. అవును. అందుకే ఇన్ని సంవత్సరాలు ఫేమస్ అనమాట. ఓకే, వచ్చేసి మానికెళ్ళ లెక్క అండి. అవును. కేజీ సుమారు ఇప్పుడు ఎంత ఉంది మానిక ప్రైస్? వచ్చేసి 2000 ఉంది. మానికి 2000 రూపాయలు ఉంది. అవును. ఓకే, మరి మీకు గిట్టుబాటు అవుతుందా ఇప్పుడు? పర్లేదండి. ఒక్కోసారి కొద్దిగా తేడా వాతావరణం అనుకున్నప్పుడు తక్కువ, వాతావరణం బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. అంటే ఇక ఇల్లంతా కూడా మీరు వీటితోనే నింపేసేస్తారా ఇంకా? అంటే ఇక ఇంట్లో సపరేట్ ఇటు గోడం లాగా ఇంట్లోనే. సుమారు దాదాపుగా నేను చూస్తున్నాను అంటే 10 ఇళ్లలో 7 ఇళ్ళకి ఇలా బీరకాయలు చేస్తున్నారు కదా అందరూ, విత్తనాలు అమ్ముతుంటారు. ఇంకా ఉన్నారా ఊళ్ళో? ఇంకా ఉంటారు అయితే. అంటే ఇంకా అందరు కూడా ఇట్లానే ఇక అందరు కూడా వాళ్ళ ఇళ్లలో పెంకుటిల్లు కాబట్టి పైన ఎలాడి తీసాం. ఓకే, డాబా అయితే ఇట్లా కుప్పేయాల్సిందే. దోలాలు ఉండవు కదా. అవునవును, దోలాలు ఉంటే ఎలాంటి తీయడం, కమ్మెలు ఉన్నాయి కాబట్టి కమ్మెలకి ఎలాంటి తీసాం. ఓకే, ఓకే. డాబా అయితే ఒక గూడెం లాగా. సుమారు ఇవి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాల వరకు స్టోర్ అయ్యి ఉండగలవు? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాల వరకు ఇబ్బంది లేదు బేరెత్తనాలు. అవును. అంటే 2 సంవత్సరాలు అయినా ఇబ్బంది లేదు. వలిస్తే మాత్రం ఎవ్రీ సంవత్సరం అదే మధ్యలో ఎండబెట్టుకుంటూ ఉండాలి. ఎండ పెడితే ఏమవుదు. 4-5 నెలలకు ఒకసారి బాగానే ఉంటుంది. సో చూసారు కదండి, దీన్ని మొత్తం బేర ఇల్లు అని చెప్పొచ్చు. సో ఒక్కసారి ఈ ఫీలింగ్ అనేది ఎవరైనా ఒకసారి చూడాలనుకున్న వాళ్ళు వచ్చి చూస్తే కానీ ఆ ఫీల్ రాదు. ఎందుకంటే ఒక ఇల్లంతా కూడా మొత్తం అంతా ఈ బీరకాయలని దండలు చేసి వాటి రూపంలో పెట్టేశారు. సో ఎర్రబాలెం అనేది బీర విత్తనాలకి ప్రసిద్ధి. సో ఇక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు కూడాను తీసుకువెళ్ళడానికి ఇక్కడ నుంచి వస్తారు. అంటే ఒక కస్టమర్ ఒక్కసారి వచ్చి చూసుకుని వెళ్ళి నమ్మకం కుదుర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు పద్దాక రారంట కదా, వాళ్ళు కూడా ఆన్లైన్లోనే పేమెంట్ చేస్తారు, మీరు కూడా పార్సల్ చేస్తారు. పార్సల్ చేసేయడం అంటే అంతే ఫెసిలిటీ. అంటే మీరు అలా రైతులను కూడా అంత ఇబ్బంది పెట్టకుండా ఇప్పుడున్నటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఉపయోగించుకుని రైతులు కూడా ఈజీగా వ్యవసాయం చేస్తున్నారు, మంచి లాభాలను ఆశిస్తున్నారు. సో మొత్తానికి ఎర్రబాలెం గ్రామం బీర విత్తనాలకి ప్రసిద్ధి. ఎందుకంటే ఇక్కడ పంటలన్నీ కూడా సారవంతమైన నేలతో ఉండడం వల్ల ఇక్కడ విత్తనాలకు అంత నాణ్యత కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి తీసుకుని వేసిన విత్తనాలు 35 రోజుల్లోనే 35 రోజులకే కాయ కోసేదాన్ని తీసుకొచ్చేస్తుంది. అంత బలమైన విత్తనాలు దొరుకుతున్నాయి కాబట్టి. సో ఇంకా మరి నెక్స్ట్ జనరేషన్లో అమరావతి డెవలప్మెంట్లో భాగంగా మరి రైతులందరూ పొలాలను ఇచ్చేసారు. మరి వేరే విత్తనాలు సంక్షోభంలో ఉన్నాయి, కానీ ఇదే వ్యాపకంగా ఉన్న రైతులు వేరే చోటైనా సరే ఇదే సాగు చేస్తారు అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. వేరే సాట పండిని కాయవండి, పండితే రారు మన ఈ ఊరు. అవును, ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు పండించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేస్తారు కదా. చేస్తున్నారు వాళ్ళు, వచ్చిన వాళ్ళు చెబుతారుగా. అవునవును, కాయట్లా కాసుంటే మీ దగ్గరికి ఇంత డిమాండ్ ఎందుకు ఉండేది? ఎవరాలు చేసుకుంటే సరిపోయేది, రావాల్సిన అవసరం లేదు. అవునవును, కాయట్లేదు. ఓకే, మరో రైతు మన ముందున్నారు. నమస్తే అండి, మీ పేరు? పూర్ణచంద్రరావు తాటి. ఓకే, ఎన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నారు? 30 సంవత్సరాలు చేస్తున్నారా? ఏంటి మీ ఊరు ఎందుకు ఇంత ప్రసిద్ధి ఎర్రపాలెం అంటే? మా గ్రామంలో మా భూమిలో వేసిన ప్రతి ఒక్క విత్తనం ఏదైనా సరే మాకు దిగుబడి పక్కా వాళ్ళు తీసుకెళ్తారు. దిగుబడి బాగుండిద్దండి. ఎర్రబాలెం విత్తనం ఫేమస్ అనేది ఫస్ట్ నుంచి మేము చిన్నపిల్లల కానించి మాకు తెలియదు. అవునవును, నా వయసు 50 సంవత్సరాలు. నేను 30 సంవత్సరాల నుంచి ఇదే నేను తీసుకోవటం, చేలో ఎండబెట్టుకోవటం, చేలోనే ఆ విత్తనంలో దండలో గుచ్చటం, లేదనుకుంటే బత్తాలో పట్టుకోవటం.
ఆ రైతుకు చూపించి కొడతాం. రైతు చూపించి కొట్టరు, చూపించి కొడతాం. మన దగ్గర తీసుకెళ్లే వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు, నమ్మకం ఉంది, పూర్ణచంద్ర దగ్గర విత్తనం బాగానే ఉండిద్ది, ఇబ్బంది ఏమి లేదంటే లూజ్ అయినా నా దగ్గర కొలిపించుకెళ్తారు. నాకు దగ్గర తెలంగాణ పంపిస్తారు రైతులు ఉన్నారు. తెలంగాణ వరకు వెళ్తుందా? వరంగల్ జిల్లాలో తెలంగాణ వెళ్తాయి. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇటు కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఇటు మైలవరం సైడు, ఇటు నందిగామ, జగ్గేపేట, మొత్తం ఆల్మోస్ట్ ఇటు ఉత్తరాది జిల్లాలో ఎక్కువగా వెళ్తాయి. ఇటు మదనపల్లి దాకా వెళ్తాయి. ఇటు ఒంగోలు, ఇవన్నీ దగ్గర ఇప్పుడు 3 జిల్లాల్లో చూస్తే గట్టిగా 2-3 జిల్లాల అప్పటి నుంచి అన్ని జిల్లాలకి వెళ్తూ ఉంటాయి. 35 రోజులకి కాపుకి వస్తాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే రాజధాని వచ్చింది కాబట్టి ఈ కంప చెట్లు, బంప చెట్లు ఉన్నాయి. ఏదో వ్యవసాయం మీద బేమండోడు ఆ చెట్లు బొట్లు బిక్కొని వేసుకుంటున్నాడు. రేపు ఇది కూడా రేపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ లో భాగంగా కూటమి రోజు ఏర్పడింది కాబట్టి రేపు ఆటోమేటిక్ గా వాళ్ళు వద్దనుకోకుండానే రైతే వైద్యులకి ఇచ్చిన భూములు, ఫ్లాట్లు కాబట్టి వాళ్ళకి ఆటంకం లేకోకుండా రేపు సిద్ధంగా ఉన్నారు. అయితే ఎర్రబాలం విత్తనం ఇక రేపు ఉండంగా కనుమరుగు అయిపోద్ది. కొన్ని సంవత్సరాల్లో కనపడదు. కొంతమంది ఏంటంటే బయట పొలాలు కొనుక్కున్న వాళ్ళు కూడా అమ్ముతారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా దిగుబడి తగ్గిద్ది. అదేనండి. ఓకేనండి. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఒకప్పటి మాట ఇప్పటి మాట కూడా ఎర్రబాలెం అనేది బేరు విత్తనాలకు ఎంతో ప్రసిద్ధి. సో అయితే కానీ ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు రైతులు చెప్తుంది ఏంటంటే మేమందరం కూడా స్వతహాగా రాజధాని డెవలప్మెంట్లో భాగంగా భూములు అయితే ఇచ్చేసాము. సో అందులో డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మళ్ళీ ప్రారంభించారు తిరిగి. ఇప్పటి వరకు ఎలాగో ప్లాట్లో ఉంది కాబట్టి అని మళ్ళీ తిరిగి వ్యవసాయం చేస్తున్నారు. సో మరి వారు ఖచ్చితంగా వ్యవసాయం అయితే వదలేరు, ఎందుకంటే వాళ్ళకి ఇదే వృత్తి, దీన్నే నమ్ముకున్నారు కాబట్టి వేరే చోటైనా సరే పంటను కొనసాగిస్తామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే బేర విత్తనాలకు ప్రసిద్ధి ఎర్రపాలెం గ్రామం.